హైదరాబాద్లో చికెన్ గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి చౌకైన ప్రోటీన్ ఆహారంగా పేరున్న గుడ్డు ధరలు ఒక్కసారిగా ₹8 కిలో చికెన్ ₹300కు చేరుకున్నాయి. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఇవి ఆల్ టైమ్ రికార్డు ధరలుగా చెప్తున్నారు నాన్ వెజ్ వ్యాపారులు. నగరంలో అధికంగా నాన్ వెజ్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం రోజు చికెన్, మటన్, గుడ్లకు డిమాండ్ ఉంటుంది. గత నెలలో 200 నుంచి 220 పలికిన కిలో స్కిన్లెస్ చికెన్ ఇప్పుడు ₹300కు చేరింది. అలాగే 5 నుంచి ₹6 ఉండే గుడ్డు ధరలు ఏకంగా 8కి చేరింది. చలికాలంలో గుడ్లను తక్కువగా పెడతాయి కోళ్లు. తీవ్రమైన చలితో గుడ్ల ఉత్పత్తి 10 నుంచి 20% వరకు తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గడం, చలికాలంలో డిమాండ్ పెరగడంతో గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు కోళ్లకు ఆహారంగా వేసే మొక్కజొన్న, సోయాబీన్, చేప పొట్టు ధరలు కూడా పెరిగాయి. మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి వాడుతూ ఉండటంతో ఇది ఎక్కువగా దొరకడం లేదంటున్నారు పౌల్ట్రీ రైతులు. దేశంలోని అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రం తెలంగాణలో ఉంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు గుడ్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర, యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాలకు గుడ్ల ఎగుమతులు పెరగడంతో ఇక్కడ కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. గుడ్ల ధరలతో పాటు చికెన్, చేపల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. డీజిల్ ధరల ప్రభావంతో పాటు రవాణా ఛార్జీలు పెరగడంతో ఫామ్ నుంచి మార్కెట్కు వచ్చేసరికి చికెన్, గుడ్ల ధరలు అదనంగా పెరుగుతున్నాయి. కొన్ని నెలలుగా నష్టాలను భరించలేక కొన్ని చిన్న తరహా పౌల్ట్రీ రైతులు తమ ఫాములను మూసివేశారు. దీంతో మార్కెట్లోకి వచ్చే కోళ్ల సంఖ్య తగ్గింది. కోల్డ్ స్టోరేజీల్లో ఉండే పాత నిల్వలు కూడా పూర్తిగా అయిపోవడంతో ధరలకు నియంత్రణ లేకుండా పోయింది. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా పెరిగిన ధరల ప్రభావం పడ్డది. ఎగ్ రైస్, ఆమ్లెట్ వంటి చిరుతిళ్ల ధరలు కూడా ₹5 నుంచి ₹10 వరకు పెరిగాయి. సంక్రాంతి వరకు ధరలు ఇలాగే ఉంటాయన్నారు. ఫిబ్రవరిలో చలి తగ్గి ఉత్పత్తి పెరిగితే ధరలు దిగివస్తాయని చెబుతున్నారు మార్కెట్ వర్గాలు.